బాలకృష్ణ ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో తన తదుపరి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి తాత్కాలికంగా ఎన్బీకే 109 అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాంచ్ చేశారు. బాలయ్య మాత్రం అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరిలతో హ్యాట్రిక్ కొట్టేశారు. ప్రస్తుతం ఎన్బీకే 109 మూవీతో బిజీగా ఉన్నారు బాలయ్య. బాబీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనిపై కూడా అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. వరుస విజయాలు వస్తున్నప్పుడే పాన్ ఇండియన్ చేయాలని చూస్తున్నారు బాలయ్య. అయితే దానికి ఇంకా టైం ఉందనుకున్నారు ఫ్యాన్స్. కానీ ప్రస్తుతం సెట్స్ పై ఉన్న బాబీ సినిమాతోనే పాన్ ఇండియన్ దండయాత్ర షురూ చేస్తున్నారు ఎన్బీకే. ఊర్వశి రౌటేలా ఇన్స్టాగ్రామ్ పోస్టుతో ఈ విషయం బయటపడింది. మై నెక్స్ట్ పాన్ ఇండియన్ ఎన్బీకే 109 అంటూ పోస్ట్ చేశారు ఊర్వశి. ఎన్బీకే 109 మూవీ పాన్ ఇండియన్ అని బాబీ చెప్పకపోయినా అది తెరకెక్కుతున్న తీరు చూస్తుంటే ఈ విషయం అర్థమైపోతుంది. ఇందులో బాబీ డియోల్ విలన్ గా నటిస్తుంటే దుల్కర్ సల్మాన్ కీ రోల్ ప్లే చేస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. ఈ ఇద్దరి ఎంట్రీతో హిందీ, మలయాళం మార్కెట్ కవర్ చేశారు బాబీ. ఇప్పుడు ఊర్వశి పోస్టుతో ఫుల్ క్లారిటీ వచ్చింది. చూడాలిక ఎన్బీకే పాన్ ఇండియన్ మూత ఎలా ఉండబోతుందో. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఈ 3 సినిమాలు హిట్ అవ్వడంతో బాలకృష్ణ నెక్స్ట్ చేయబోయే మూవీపై అభిమానులకి అంచనాలు పెరిగిపోయాయి. మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన బాలకృష్ణ ఫస్ట్ లుక్ అలాగే గ్లిమ్స్ ని విడుదల చేశారు. ఇక విడుదలైన ఈ గ్లిమ్స్ అభిమానులను ఆకట్టుకోవడమే కాదు, అభిమానులతో అదరహో అనిపిస్తున్నాయి. గ్లిమ్స్ లోనే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చూపించారు. సింహం నక్కల మీదకొస్తే అది వార్ కాదురా లఫుట్, హంటింగ్ అవుతుందిరా అని బాలకృష్ణ చెప్పే డైలాగ్ కి అభిమానులకి పూనకాలొస్తున్నాయి. ఎన్బీకే 109 కి సంబంధించిన గ్లిమ్స్ లో బీజిఎం కూడా చాలా బాగుంది. ఇక మొదటి గ్లిమ్స్ తోనే బాలయ్య బాబు దుమ్ము రేపారు అని ఆయన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ సినిమా ఫార్చ్యూన్ 4 సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై సాయి సౌజన్య, నాగవంశి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో డైరెక్టర్ బాలకృష్ణకి కొత్త బిరుదు ఇచ్చారు. అదేంటంటే నేచురల్ బాండ్ కింగ్ అని పెట్టారు. ఇక ఈ చిత్రంలో రాజకీయానికి సంబంధించి చాలా మాటలు, సన్నివేశాలుంటాయని కూడా అంటున్నారు. ఇంతకుముందు వీరసింహారెడ్డి సినిమాలో ఉన్నట్టుగానే ఈ సినిమాలో కూడా పరోక్షంగా పొలిటికల్ డైలాగ్స్ కొన్ని సన్నివేశాలలో ఉండే అవకాశం కూడా ఎక్కువే అంటున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమా ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.